నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేజ్రీవాల్ ప్రజల్ని కలుషితం చేయాలని చూస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి. ఢిల్లీలో చంద్రబాబు మీడియా సమావేశం. పాలనా వైఫల్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతుందని వెల్లడి. ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని స్పష్టీకరణ. ఫిబ్రవరి 3న విద్యుదీకరణకి శతాబ్ది ఉత్సవాలను జరిపేందుకు రైల్వే శాఖ సంసిద్దమైందని రైల్వే డీఆర్ఎం నరేంద్ర పాటిల్ వెల్లడి. తొలి విద్యుత్ రైలు పట్టాలెక్కిన ముంబై రైల్వే స్టేషన్లోని ఈ వేడుకలు జరపనున్నట్లు స్పష్టీకరణ. నగరంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులకి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశం. నగరాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన కమిషనర్ అధికారులందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఇంద్రకీలాద్రిపై ఘనంగా శ్రీ పంచమి వేడుకలు. చదువుల తల్లి సరస్వతీదేవిగా భక్తులకి కనువిందు చేసిన దుర్గమ్మ. విద్యార్థులకి ఉచిత దర్శనం కల్పించిన ఆలయ అధికారులు. ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఏపీకి అన్ని విధాలా మేలు చేసేలా కేంద్ర బడ్జెట్ ఉందని అన్నారు. ఏఐ, గ్రీన్ ఎనర్జీ వంటి వినూత్నమైన పాలసీతో మోదీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై అని తెలుగు కవి గురుజడ అప్పారావు చెప్పిన సూక్తిని బడ్జెట్ తొలి వ్యాఖ్యల్లో ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారని సీఎం వెల్లడించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత రాత్రి ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆయన మిత్రపక్షం బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎన్నికల సభలో పాల్గొన్నారు. ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉన్న చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఢిల్లీ అభివృద్ధి బీజేపీతో సాధ్యమని తెలిపారు. ఢిల్లీ మన రాజధాని అని, మనందరి ఆత్మగౌరవాన్ని ఉద్ఘాటించారు. మన దేశానికి వచ్చే విదేశీయులు ముందుగా వచ్చేది ఢిల్లీకేనని, గత 10 ఏళ్లుగా పాలనా వైఫల్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతుందని తెలియజేశారు. ప్రపంచంలోనే అత్యధిక వెదర్ పొల్యూషన్, పొలిటికల్ పొల్యూషన్ ఢిల్లీలోనే ఉందని, చేసిన పనులు ఫలితాలు ఇవ్వకపోవడంతో కేజ్రీవాల్ ఏవేవో చెప్పి ప్రజల్ని పొల్యూట్ చేయాలని చూస్తున్నారని తెలియజేశారు. ఢిల్లీ గల్లీల్లో మురికి నీరు, మంచినీరు కలిసిపోవడంతో ప్రజలు కలుషిత నీరు తాగుతున్నారని తెలియజేశారు. వాయు కాలుష్యం అయితే భరించలేని స్థితిలో ఉందని చెప్పారు. ఢిల్లీకి ఎవరు వచ్చేందుకు ఇష్టపడటం లేదని అన్నారు. బీజేపీతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం కనుక ప్రజలు ఆలోచన చేయాలి అని సీఎం చంద్రబాబు తెలిపారు. If not, along with you, bring better living standards continuously and investing on them. It is possible. So these are all the models we have to talk about it, creative way. That is where Narendra Modi ji is providing leadership, very strong leadership. I don't have any doubt India will become developed nation by 2047. I have seen, I have witnessed everything. For the last, if you see 95, that is the model I have given Hyderabad model. Today, one Hyderabad is giving highest per capita income of Telangana people. And also most livable place. Greenery, roads, infrastructure, you name anything. Water, everything. Within 9 months, we brought water from Krishna. Yamuna is going here. Most polluted river. 10 years you are unable to control pollution. Now we are talking going on pollution I will control. How we are going to control? Then this is where I am saying in Delhi, it is only half engine sarkar. Only all these things are possible, double engine sarkar. So all of you have to understand this. Then only it will be possible. Media has to understand first. You are the elite. You are the communicators for change. You have to do that. Not only ideology. Ideology has become irrelevant according to me. Performance has become relevant. Living standards are becoming relevant. Or theories, okay. Globally you are seeing what happened communism. Long back I told communism is over. Only tourism will prosper. Not now. It is a reality. Even China being a communist in politics, but not in development or economy. So this is where all of us has to understand the gravity of the situation. One thing I am very clear, central budget is in right track, right direction, right path. Whereas in Delhi, people has to think. Poor people has to think. ఫిబ్రవరి 3న విద్యుదీకరణకి శతాబ్ది ఉత్సవాలను జరిపేందుకు రైల్వే శాఖ సంసిద్దమైందని రైల్వే డీఆర్ఎం నరేంద్ర పాటిల్ తెలిపారు. తొలి విద్యుత్ రైలు పట్టాలెక్కిన ముంబై రైల్వే స్టేషన్లోనే ఈ వేడుకలు జరపనున్నట్లు వెల్లడించారు. భారతీయ రైల్వే రోజురోజుకి అభివృద్ధి చెందుతుంది. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతుంది. దేశంలో బ్రిటిష్ కాలంలో మొదలైన రైల్వేల నిర్మాణం స్వాతంత్ర్యం తర్వాత భారత ప్రభుత్వం మరింతగా అభివృద్ధి చేసిందని రైల్వే డీఆర్ఎం నరేంద్ర పాటిల్ తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. 7,301 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటి ద్వారా
నిత్యం 20,000కు పైగా రైళ్లు ప్రయాణిస్తున్నాయి. సుమారు 2.5 కోట్ల మంది ప్రయాణిస్తూ ఉన్నారు. భారతీయ రైల్వే సంస్థ అరుదైన ఘనత సాధించింది. రైల్వేలో విద్యుదీకరణ మొదలై 100 ఏండ్లు అని, అంటే తొలిసారి విద్యుత్ రైలు పట్టాలెక్కి 100 సంవత్సరాలు నిండిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3 విద్యుదీకరణ శతాబ్ది ఉత్సవాలని జరిపేందుకు రైల్వే శాఖ రెడీ అయిందని, తొలి విద్యుత్ రైలు పట్టాలెక్కిన ముంబై రైల్వే స్టేషన్లోనే ఈ వేడుకలు జరపనున్నట్లు భారతీయ రైల్వే సంస్థ వెల్లడించింది. 100 ఏళ్ల విద్యుదీకరణ వేడుకలని ఫిబ్రవరి 3న ముంబై రైల్వే స్టేషన్లో ప్రారంభిస్తున్నామని, ఆ తర్వాత స్మారకోత్సవం జరుపుతామని, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్లో టెక్నికల్, ఇతర సెమినార్లు నిర్వహిస్తామని, ఆ తర్వాత పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని రైల్వే సిఆర్పీఓ నీలా వెల్లడించినట్లు నరేంద్ర పాటిల్ తెలిపారు. Celebrating 100 years of electrification of railways. In the month of February in 1925, 100 years ago, the first electrified train had ran between the erstwhile Victoria terminus, now called CSMT, to Kurla. That was the first time when the electrified train ran in India. Since then, and before that, since 1853, railways have seen various stages of traction, right from steam engine era to a diesel era, and from diesel era now finally electrification is completing. We are happy to tell that our Honorable Prime Minister Shri Narendra Modi ji had given us a call to go for 100% electrification, and this was included in all the budgets. Electrification was given a very, very huge push, and the result of it is that you can see in the last 8 to 10 years the pace of electrification is very fast, and we are now almost 98% electrification across the country. And our Railway Minister Shri Ashwini Vaishnav ji is hopeful that electrification will be completed by within next 12 to 18 months. Indian Railways will be 100% electrified. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారుల్ని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. తన పర్యటనలో భాగంగా బెంజ్ సర్కిల్, రామలింగేశ్వర నగర్, నేతాజీ బ్రిడ్జ్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అధికారులందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వర్షాలు పడిన రోడ్లపైన వర్షపు నీరు చేరకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నగరంలో ఎక్కడెక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పొంగకుండా ఎప్పటికప్పుడు ఫీల్డ్ విజిట్ చేస్తూ పరిశీలిస్తూ సమస్యల్ని పరిష్కరించాలని తెలియజేశారు. అలాగని త్రాగునీటి లీకేజ్ని అరికట్టాలని తెలిపారు. ప్రజారోగ్య సిబ్బంది ఎప్పటికప్పుడు చెత్త సేకరణ సమయానికి చేసుకుంటూ పరిస్థితి నిర్మాణంలో ఎటువంటి లోపం చేయకుండా చూసుకోవాలని తెలియజేశారు. అలాగని రామలింగేశ్వర్ నగర్లోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు పరిశీలించి ఆ ట్యాంకు నుంచి మంచినీరు త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని, అందుకు అనుగుణంగా రిపేర్లు సత్వరమే నిర్వహించాలని తెలిపారు. రామలింగేశ్వర్ నగర్లోని ఎస్టీపీ పరిశీలించి అమృత్ పథకం 2.0 ద్వారా జరుగుతున్న పనుల్ని సత్వరమే పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. శ్రీ పంచమిని పురస్కరించుకుని దుర్గమ్మను సరస్వతి దేవిగా అలంకరించారు. విద్యార్థులకి ఉచిత దర్శనం కల్పించారు. సరస్వతి దేవి ప్రసాదం పెన్ను, ఫోటో, కంకణాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో శాస్త్రోక్తంగా సరస్వతి యాగాన్ని నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి కనకదుర్గమ్మ, చదువుల తల్లి సరస్వతి దేవి అలంకరణతో భక్తకోటికి దర్శనమిచ్చారు. జ్ఞానప్రదాయిని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ధవల వస్త్రాలతో జపమాల, పుస్తకాన్ని ధరించి బంగారు వీణ మీటుతున్న శ్రీ సరస్వతి దేవి దర్శనంతో భక్తజనం పులకింతులయ్యారు. విద్యార్థులు ఉచితంగా దర్శించుకున్న విధంగా దుర్గగుడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ సిబ్బంది విద్యార్థులకి అమ్మవారి రక్షా కంకణం, అమ్మవారి ఫోటో, చిన్న లడ్డు తదితర వాటిని ఉచితంగా అందజేశారు. అలాగనే ఈ సందర్భంగా ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో సరస్వతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోత్సరణ, మంగళ వాయిద్యాల నడుమ హోమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఈ విషయంపై దేవస్థాన వైదిక కమిటీ ప్రతినిధులు శంకర, శాండిల్య, రంగావజ్జల శ్రీనివాస శర్మ మాట్లాడారు. శ్రీ పంచమి విశిష్టతను విశదీకరించారు. మూలా నక్షత్రం తర్వాత శ్రీ పంచమి నాడే సరస్వతి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారని తెలిపారు. సరస్వతి దేవిగా దుర్గమ్మను దర్శించుకున్న భక్తులకి విద్యాబుద్ధులు సిద్ధిస్తాయని వివరించారు. దేవస్థాన ఏఈఓ రత్నరాజు మాట్లాడుతూ శ్రీ పంచమి సందర్భంగా తరలివస్తున్న భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మైలవరం మండలం అనంతవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీదేవి సమేత శ్రీ అనంతేశ్వర స్వామివారి దేవాలయం, శివాలయం
ప్రతిష్టాపన సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల శాస్త్రోక్తన మంత్రోచ్చరణ నడుమ శివలింగం ధ్వజస్తంభంను ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్, ద్వారకా తిరుమల దేవస్థానం వంశపారపర్య ధర్మకర్తల మండలి సభ్యులు లయన్ ఎస్వి నివృత్తరావు పాల్గొన్నారు. దేవతామూర్తుల్ని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాసనసభ్యులు కృష్ణప్రసాద్కి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. శివాలయ ప్రతిష్ఠ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శివాలయ ప్రతిష్ఠ మహోత్సవాన్ని కమిటీ సభ్యులు కన్నుల పండుగ నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన ముద్ర వేసిన శ్రీనిలయ అలంకార ఇన్ఫ్రా తన నూతన వెంచర్ని కొలవెన్నెలో ప్రారంభించింది. అన్ని సౌకర్యాలతో అలంకార ఇన్ఫ్రా వెంచర్ని ప్రారంభించడం అభినందనీయమని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. అన్ని సౌకర్యాలతో నగరానికి దగ్గరలో వెంచర్ని నిర్మిస్తున్నారని, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కొలవెన్నులో నిర్మిస్తున్న శ్రీనిలయ అలంకార ఇన్ఫ్రా వెంచర్ భూమి కార్యక్రమంలో పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనిలయ అలంకార ఇన్ఫ్రా వెంచర్ని ప్రారంభించడం ఆనందకరమని చెప్పారు. అన్ని సౌకర్యాలతో వెంచర్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ సహకారం లేకుండా అద్భుతంగా వెంచర్ని నిర్మిస్తూ రోడ్లు, డ్రైన్లు, అన్ని సౌకర్యాలతో వెంచర్ని ఏర్పాటు చేయడం అలంకార ఇన్ఫ్రాకే సాధ్యపడిందని అన్నారు. అలంకార ఇన్ఫ్రా వెంచర్ని త్వరగా పూర్తి చేసి మంచి లాభాలను పొందాలని ఆకాంక్షించారు. అన్ని సౌకర్యాలతో నగరానికి దగ్గరలో వెంచర్ని నిర్మిస్తున్నారని, అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. వెంకటరమణ గోవింద గోవింద ఆపదము ఓం యోగైతాం బ్రహ్మణో వేద పర్యాప్యానంతరాయ ప్రతప్రతీకో వర్తయో నిరేధి ప్రార్థానం ప్రవేశయామి పరమేశ్వరీ దేవత బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుష్కీర్తిం ప్రజాంతదుః భాగదేయే నైవైనం ప్రణయతి. రోజు అలంకార పొద్దుటూరు కోలవెన్ను మధ్యలో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఒక మంచి వెంచర్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇన్వెస్టర్స్కి భవిష్యత్తులో బాగా రేట్లు పెరిగి వాళ్ళకు ఉపయోగపడే విధంగా తక్కువ ధరలో ఈ రోజున ఇక్కడ ఒక వెంచర్ని అన్ని సౌకర్యాలతో, అంటే రోడ్లు, డ్రైనేజీలు, ఎలక్ట్రికల్, డ్రింకింగ్ వాటర్ అన్ని ఫెసిలిటీస్ తోటి, మరి ప్రభుత్వం మీద ఆధారపడకుండా అన్ని జీవితకాలం ఉండే విధంగా రోడ్ల నిర్మాణం కానీ, లేకపోతే వాటర్ ట్యాంకులు కానీ ఇవన్నీ కూడా నిర్మాణం చేసి పూర్తి చేసి మరి ప్రజల ముందుకు రాబోతూ ఉంది. ఇది తప్పకుండా ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళందరికీ లాభదాయకంగా ఉంటుందని ఈ సందర్భంగా ఎవరైతే వెంచర్ వేశారో వాళ్ళందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తాను. కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల వారికి మేలు చేసేలా ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలకి వికసిత భారత ఫలాలు అందేలా ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు కూడా విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. వైసీపీ పాలనలో కేంద్ర పథకాలకి స్టిక్కర్లు వేసుకున్నారని, గత 5 ఏళ్లలో అద్భుతమైన పాలన అన్నవారు ఇప్పుడు తప్పు పడుతున్నారని చెప్పారు. 12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్ను లేకుండా చేశారని చెప్పారు. మహిళలకి 4 లక్షల కోట్లు ప్రత్యేకంగా బడ్జెట్లో కేటాయించారని, ఏపీకి సంబంధించి పోలవరం రాజధాని నిర్మాణం కోసం నిధులు కేటాయించారని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం, రాష్ట్రం కోసం పనిచేస్తూ ఉంటే తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్లు మాపై బురద చల్లుతున్నారని విమర్శించారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే వైసీపీకి ఈసారి ఆ 11 సీట్లు కూడా రావని తెలిపారు. వామపక్షాలు ఈ రోజున పేదల కోసమే ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని చూసి విపరీతంగా కడుపు మంట తట్టుకోలేక రకరకాలుగా ప్రగల్భాలు అంటే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏదో బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన వాళ్ళు కారాలు మీరాలు నూరుతున్నారు. కానీ రోజున కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇటు పేద ప్రజలకే కాకుండా అత్యధిక శాతం దాదాపుగా 40 నుంచి 50% ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలందరికీ ఊరటనిస్తూ
అన్ని రంగాలకి కూడా సమ ప్రాధాన్యతనిస్తూ వికసిత భారత్ లక్ష్యాన్ని 2047 వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఈ రోజున ఈ గేమ్ చేంజర్ లాంటి బడ్జెట్ని ప్రవేశపెట్టి ప్రజలందరి మన్ననను పొందుతోంది. మన రాష్ట్రానికి సంబంధించి కూడా చాలా మాటలు మాట్లాడుతున్నారు. గతంలో మంత్రుల్లాగా పనిచేసినటువంటి రోజా గారు కానీ, బొత్స సత్యనారాయణ కానీ వీళ్ళందరూ కూడా మరి ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారో, లేదంటే అసలు వాళ్ళు రాజకీయాల్లో ఇన్నేళ్ల నుంచి ఉండి కూడా మరి మతిమరుపు వచ్చి మర్చిపోతున్నారో తెలియదు. కానీ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు చేస్తే రాష్ట్రానికి ఏం తీసుకురాలేకపోయింది కూటమి ప్రభుత్వం అని మాటలు మాట్లాడుతున్నారు. వారి హయాంలోనే పోలవరానికి ఇచ్చినటువంటి నిధులని సక్రమంగా ఉపయోగించుకోవడం చేతగాక జల్ జీవన్ మిషన్తో సహా అమృత్ పథకం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నిధులన్నీ దారి మళ్లించి గుడ్డుతో సహా అన్ని పబ్లిసిటీ స్టాంపులు స్టిక్కర్లు వేసుకున్నటువంటి వాళ్ళ ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోందని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. దాదాపుగా ఇప్పుడు ఈ బడ్జెట్లో కేటాయింపులు కానీ గడిచిన 7 నెలల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 3 లక్షల కోట్ల రూపాయలకి పైగా నిధులని అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదని వైసీపీ సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస స్పష్టం చేశారు. ఎంతో మందికి విద్యాదానం చేసి గొప్ప వ్యక్తుల్ని సమాజానికి అందించిన విద్యాంజలి స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. సరస్వతి అమ్మవారి కృప కటాక్షములు విద్యార్థులందరిపై ఉండాలని కోరుకున్నారు. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని పంజా సెంటర్లో ఉన్న విద్యాంజలి స్కూల్లో నిర్వాహకులు పుప్పాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చిన్నారులకి విద్యాభ్యాస కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారులకి విద్యాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాలలోకెల్లా విద్యాదానం గొప్పదని తెలియజేశారు. స్కూల్ నిర్వాహకులు పుప్పాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పాఠశాలలో వసంత పంచమి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అమ్మవారి కృపతో విద్యార్థులకి ఉన్నతమైన భవిష్యత్తు కలగాలని కోరుతూ అమ్మవారికి పూజలు చేశామని అన్నారు. కార్యక్రమంలో మతాలకు అతీతంగా ముస్లింలు కూడా పాల్గొని అమ్మవారికి పూజలు చేసి వారి పిల్లలకి అక్షరాభ్యాసం చేయించుకున్నారని అన్నారు. అమ్మవారి కృప కటాక్షాలు విద్యార్థులందరిపై ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఓబీహెచ్ఏ అధ్యక్షులు వై బాబురావు, శ్రీవాణి స్కూల్ అధినేత ఎంకే శేఖర్, ఎస్ఆర్కే స్కూల్ ప్రశాంత్ కుమార్, అల్లం పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు విద్యను అభ్యసించాలనే ఒక సదుద్దేశంతో మతాలకి కులాలకు అతీతంగా మరి ఇక్కడ వసంత పంచమి రోజున అక్షరాభ్యాస కార్యక్రమం వేద పండితుల ఆశీర్వచనంతో ఇక్కడ ఏర్పాటు చేయటం, మరి ఆయన ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం నేను ఈ కార్యక్రమంలో హాజరవటం, మరి అనేక మంది పిల్లల్ని విద్యావంతులను చేసిన ఘనత మరి శ్రీనివాసరావు గారికి దక్కింది. అదే ఈ ప్రాంతంలోనే కాకుండా అనేక ప్రాంతాల్లో స్ఫూర్తిగా తీసుకుని ఈ విద్యాభ్యాస కార్యక్రమం గాని విద్యాదానం గాని ఇలాంటివి అనేక మంది స్ఫూర్తిగా శ్రీనివాసరావు గారిని స్ఫూర్తిగా తీసుకుని మరి ఈ నగర వ్యాప్తంగా చేయాలని, అందరికీ అన్ని దానాల్లో కన్నా ముఖ్యమైనది విద్యాదానం. వాళ్ళు విద్యను అభ్యసించితే వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళటం, వాళ్ళ కుటుంబాలని పోషించటం. ఈ రోజున మనం చూస్తున్నాం పేదరికానికి మరి దారిద్ర్య రేఖను దిగున ఉన్న వాళ్ళు విద్య లేకుండానే ఏ రకంగా ఇబ్బంది పడుతున్నది మనం చూస్తూనే ఉన్నాం. ఒక రిక్షా కార్మికుడు కుమారుడు గాని ఐఏఎస్లు ఐపీఎస్లు చేయటం గాని, మరి అనేక మంది ఇంజనీర్లు అవ్వటం గాని, విదేశాల్లో మన జ్ఞానాన్ని తీసుకుని ఇక్కడ ఉన్న వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకుని అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లో కూడా మన వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారంటే ఇలాంటి వారు విద్యాదానం చేయటం, వాళ్ళల్లో విద్య ఉండాలనే స్ఫూర్తిని నింపటం అనేది ఈ ముదావహం. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని విద్యా సంస్థలు చేయాలని మరి ఈ శ్రీనివాస్ గారు ఉన్నత ఆలోచనలతో ఈ రోజు వించిపేటలో గల శ్రీ విద్యాంజలి హై స్కూల్లో ఈ రోజు పర్వదినం శ్రీ సరస్వతి దేవి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని హైందవ సాంప్రదాయం ప్రకారము శ్రీ పంచమి రోజు అమ్మవారి పుట్టినరోజును చేయటం అనేటటువంటి ఆనవాయితీగా చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ వించిపేటలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఇవ్వాలని ఆ సరస్వతీ దేవి తల్లిని మేము కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఈ అక్షరాభ్యాస మహోత్సవాన్ని మేము చేయి తలపెట్టాము. దాదాపు 50 మంది వరకు కూడా విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి ఈ యొక్క అక్షరాభ్యాస మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా మన భారతదేశం అనేటటువంటిది లౌకిక రాజ్యం, మతాతీతంగా ఉండేటటువంటి రాజ్యం కాబట్టి ఈ యొక్క అక్షరాభ్యాస మహోత్సవంలో ముస్లిం సోదరీమణులు
తమ పిల్లలతో పాల్గొనడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీ కార్పొరేషన్ కి నిధులు కేటాయించినందుకు టీడీపీ బీసీసీఎల్ స్టేట్ సెక్రటరీ ఎన్సీ భాను సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. వివిధ వృత్తులు చేసుకుని బొందిలి సామాజిక వర్గం బీసీ కార్పొరేషన్ అందిస్తున్న ఫలాలని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ బొందిలి సంఘం విజయవాడ ఛానల్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. కార్యక్రమంలో టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి ఎంసీ భాను సింగ్, ఏపీ బొందిలి సంఘం ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ సింగ్, సెక్రటరీ బొందిలి భవానీబాయ్, గౌరవ అధ్యక్షులు ఉదయ్ సింగ్, బి నారాయణ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత ప్రభుత్వం కార్పొరేషన్లకి నిధులు కేటాయించకుండా బీసీలకు అన్యాయం చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కార్పొరేషన్లకి నిధులు కేటాయించిందని, అందులో బీసీ బి కేటగిరీకి 24 కోట్లు కేటాయించిందని తెలిపారు. అనేక వృత్తులు చేసుకుంటున్న బొందిలి సామాజిక వర్గం కూటమి ప్రభుత్వం అందజేస్తున్న ఫలాలని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేడబుగ్గ సంఘం సీరియల్ 9 షెడ్యూల్డ్ కులం సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. 45 సంవత్సరాల అనుభవం ఉంది దీంట్లో. ఆల్ ఇండియా బేడబుగ్గ సంఘానికి కూడా చైర్మన్ గా చేస్తున్నా. 5 రాష్ట్రాల్లో ఉన్నారు మా జనాభా. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులకి, అదేవిధంగా జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా భారతదేశంలో ప్రధానమంత్రి అయిన శ్రీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కూటమి ప్రభుత్వానికి మా విజ్ఞప్తి విన్నపం. అయ్యా, 59 కులాలు షెడ్యూల్డ్ కులాలకి సమన్యాయం చేయటానికి, సామాజిక న్యాయం చేయటానికి ఒక కమిషన్ నియమించారు. ఆ కమిషన్ కూడా 13 జిల్లాలు తిరిగి తర్వాత వారి కార్యక్రమం వారు జరుపుతూ ఉన్నారు. మాకు ఈ కూటమి ప్రభుత్వం మీద, మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు మీద మాకు పూర్తి నమ్మక విశ్వాసం ఉంది. ఆయన యొక్క అనుభవం కానీ, ఆయన యొక్క సీనియారిటీ కానీ, సామాజిక న్యాయం సమన్యాయం చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ 59 కులాలకు న్యాయం చేయాలని చెప్పేసే ఉద్దేశంలో ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులు. మాకు మాట ఇచ్చున్నారు, బేడాబుట్ట సంఘం ఎస్సీ కులానికి రాజ్యాంగపరమైన మీ హక్కులో మీకు మేము రాగానే దేశంలో అటవీ ప్రాంతంలో ఉండే అటవీ సంపదని, ఖనిజాలని, వనరుల్ని కార్పొరేట్ కట్టబెట్టే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరోపించారు. కగార్ ఆపరేషన్ పేరుతో దేశంలోని అటవీ ప్రాంతంలో మారణ హోమం సృష్టిస్తున్నారని అన్నారు. దేశ ప్రజలలో సింహభాగంగా ఉన్న రైతాంగం, కార్మిక వర్గం ఎదుర్కొంటున్న గిట్టుబాటు ధరల లేబర్ కోడ్ను రద్దు చేసి పాత కార్మిక చట్టాన్ని పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలపై జరుపుతున్న మరణకాండపై సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వరరావు మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశంలోని నక్సలైజాన్ని రూపం మాపటం అనే పేరుతోటి దేశ ప్రజలతో మాట్లాడుతున్నాడు అని, పైకి చెప్పే మాట అని అసలు ఉద్దేశం దేశంలో ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఉంటే అటవీ సంపదని, ఖనిజాలు, వనరుల్ని కొల్లకొట్టి కార్పొరేషన్లకి కట్టపట్టే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపించారు. అటవీ చట్టాల్లో మార్పులు పార్లమెంట్లో ఆమోదించకుండానే ఆదేశీ రూపంలో కొన్ని తీసుకువచ్చి వీటికి వ్యతిరేకంగా ఆదివాసీలు ఆందోళన చేస్తున్నారని, దానికి నాయకత్వం వహిస్తున్న నాయకులని ఊచకోత కోసి వారిపై నక్సలిజం ముసుగేస్తున్నారని తెలిపారు. ఈ సామాజిక హత్యాకాండ మీద, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన మీద సుప్రీంకోర్టు జడ్జిలతో ఒక విచారణ కమిటీ వేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. అది ప్రశ్నిస్తే నేరం అవుతా ఉంది. కనీసం రాజ్యాంగంలో కొన్ని మనకి ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా ఇంత నిజంగా అది ఒక సమూహాన హత్యలే. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఇవాళ కగార్ పేరుతో దేశంలో ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ఒక మారణ హోమం జరుగుతూ ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఇవాళ దేశంలో నక్సలిజాన్ని రూపుమాపుతామనే పేరుతోటి దేశ ప్రజలతోటి మాట్లాడుతున్నాడు. అది పైకి చెప్పే మాట. అసలు ఉద్దేశం దేశంలో ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ఉంటే అటవీ సంపదని, ఖనిజాలని, వనరులని కొల్లగొట్టి కార్పొరేట్లకు కట్టబెట్టే లక్ష్యంతో ఇవాళ మోదీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దానిలో భాగంగానే ఇవాళ అటవీ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చింది. ఈ అటవీ చట్టాల్లో మార్పుల్ని పార్లమెంట్ ఆమోదించకుండానే ఆర్డినెన్స్ రూపంలో కొన్ని తీసుకొచ్చింది. వీటికి వ్యతిరేకంగా ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. ఈ అడవి సంపద వేల సంవత్సరాల నుంచి సాంప్రదాయంగా మేము ఇక్కడ కొనసాగుతున్నాం. ఈ అడవి మాది, ఈ సంపద మాది అని అక్కడ ఆదివాసీలు ఉద్యమిస్తా ఉన్నారు. దానికి నాయకత్వం ఇస్తున్న పార్టీలని లేదా దానికి నాయకత్వం ఇస్తున్న ఆదివాసీల్ని ఓచకోత కోసి నక్సలిజం ముసుకేసి మామూలుగా అక్కడ ఆయుధాలు లేకపోయినా కూడా వాళ్ళని చంపి వాళ్ళ చేతుల్లో ఆయుధాలు పెట్టి ప్రజలను కూడా ఆదివాసీలను కూడా డ్రెస్లేసి చంపుతున్న పరిస్థితి. అందుకే ఈ హత్యాకాండ మీద, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన మీద సుప్రీంకోర్టు జడ్జి తోటి ఒక విచారణ కమిటీ వేసి గతంలో ఎలా అయితే భార్గవ్ కమిషన్ చేసి ఒక హత్యాకాండకు వ్యతిరేకంగా నాడు ప్రభుత్వం ఇందిరాగాంధీ కాలంలో జరిగిందో భార్గవ్ కమిషన్ వేశారో ఆ రకంగా ఇవాళ జరుగుతున్న ఒక సామూహిక ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బేడ, బుడగ, జంగం షెడ్యూల్ కులాల రాజ్యాంగ హక్కులు కల్పిస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ బేడ, బుడగ, జంగం షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నాగేశ్వరరావు కోరారు. అన్ని కులాలకి ఆన్లైన్ ద్వారా అందిస్తున్న సర్టిఫికెట్ల ప్రకారం తాము కూడా ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలు కూడా తమకు కూడా వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ సమస్యలపై స్పందించాలని కోరారు. దానికి కావాల్సిన ఏవైతే సహాయ సహకారాలు కూడా మా వైపు నుంచి మేము మీకు అందిస్తాం. మీరు మాకు కాల్ చేసి ఫలానా మా పేరు, మేము ఈ వృత్తి చేస్తాము, మేము ఈ పని చేస్తాము, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మాకు. అదేవిధంగా ఏంటంటే ఓబీసీ ప్రభుత్వం మనకి బీసీబీ అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ ద్వారా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి బీసీబీ అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ ద్వారా మనకి బీసీ కార్పొరేషన్ వాళ్ళు మనకి 26,000 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేసినందుకు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత లోకేష్ గారికి, ముఖ్యంగా బీసీ మంత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే మొన్న ఓ చిన్న సంఘటన జరిగింది. బీసీ మంత్రి అయిన కొల్లు రవీంద్ర గారిని ఒక వేదిక మీదకి పిలిచినప్పుడు ఆయన్ని జైల్లో పెట్టిన ఒక అధికారి కూడా ఆ వేదిక మీద ఉండటంతో ఆయన చాలా మనస్తాపం చెందారు. ఆయనకి మేము బొందిలీ సంఘం తరపున క్షమాపణలు చెప్తూ ఇటువంటి మళ్ళీ జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని రవీంద్ర గారికి తెలియజేస్తూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతి చిన్న కులమైన బొందిలీ సంఘానికి అభివృద్ధి చెందాలి అంటే మమ్మల్ని ఓబీసీలో చేర్చాలని గతంలో మా బీసీ సోదరులు చాలా కాలం మా యుద్ధం చేయటం జరిగింది. కానీ కొంతవరకు రావటం ఆగిపోవటం జరుగుతుంది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా బొందిలీ సంఘాన్ని ఓబీసీలో చేర్చడానికి మా వంతు సహకారం మేము పూర్తిగా అమలు చేస్తామని, దీనికి కావాల్సిన వనరులు సమకూర్చుకుంటామని, ఓబీసీలో చేర్చేదాకా ప్రతినిత్యం కూడా శాఖల మంత్రులతోనూ, లోకల్ ఎంపీలతోనూ, ఎమ్మెల్యే గారులతోనూ కూడా మేము సఖ్యతగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క సిఫార్సుల మేరకు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, కేంద్ర మంత్రులకు కూడా సిఫార్సు లెటర్లు త్వరలోనే ఇవ్వబోతున్నామని తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేజ్రీవాల్ ప్రజల్ని కలుషితం చేయాలని చూస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి. ఢిల్లీలో చంద్రబాబు మీడియా సమావేశం. పాలనా వైఫల్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతుందని వెల్లడి. ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని స్పష్టీకరణ. ఫిబ్రవరి 3న విద్యుదీకరణకి శతాబ్ది ఉత్సవాలను జరిపేందుకు రైల్వే శాఖ సంసిద్దమైందని రైల్వే డీఆర్ఎం నరేంద్ర పాటిల్ వెల్లడి. తొలి విద్యుత్ రైలు పట్టాలెక్కిన ముంబై రైల్వే స్టేషన్లోనే ఈ వేడుకలు జరపనున్నట్లు స్పష్టీకరణ.
నగరంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులకి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశం. నగరాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన కమిషనర్ అధికారులందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఇంద్రకీలాద్రిపై ఘనంగా శ్రీ పంచమి వేడుకలు. చదువుల తల్లి సరస్వతి దేవిగా భక్తులకి కనువిందు చేసిన దుర్గమ్మ. విద్యార్థులకి ఉచిత దర్శనం కల్పించిన ఆలయ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.